ఇలా కొడితే ఉచిత స్కీమ్ హుష్కాకే 36 రోజులకు బిల్లు కడుతున్న విద్యార్థి సిబ్బంది. మామూలుగా కరెంటు బిల్లు సిబ్బంది 30 రోజులకు కొడతారు. అయితే సంగారెడ్డి జిల్లా కంది మండల కేంద్రం నుంచి కొత్త కంది శిశు మందిర్ స్కూల్ పరిసర ప్రాంతాల్లో 30 నుంచి 31 రోజులకు కొట్టవలసిన కరెంటు బిల్లు 36 రోజులకు కొడుతున్నారు. రోజులు పెరగడంతో యూనిట్లు కాస్త 200 దాటి ఫ్రీ కరెంటు స్కీమ్ వర్తించక వినియోగదారులు నష్టపోతున్నారు. అలాగే 200 యూనిట్లు దాటాక రేట్ ఎక్కువ ఉండడంతో అధిక భారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై స్థానిక ఈఏని వివరణ కోరగా తమ సిబ్బందిదే పొరపాటునని అంగీకరించారు. ఇకపై జరగకుండా చూస్తామని పేర్కొన్నారు. అంటే ఈ లెక్కన ఏ మాటకు ఆ మాట చెప్పాలి, రేవంత్ రెడ్డిని కానీ రేవంత్ రెడ్డి సర్కార్ని కానీ బద్నాం చేయడానికి ఇట్లాంటి దొంగలు పనిచేస్తూ ఉన్నారు. గత కొన్ని రోజులుగా మీకు గుర్తుందో లేదో, కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కొన్ని అవకతవకలు మా దృష్టికి వచ్చిన తర్వాత పేపర్లో కూడా మేము చూసిన తర్వాత సీనన్న చాలా బలంగా చెప్పిండు ఒక మాట. రేవంత్ రెడ్డి గారు మీ అధికారంలో ఉన్నా కానీ గవర్నమెంట్ ఆఫీసర్లు ప్లస్ గవర్నమెంట్లో పెద్ద స్థాయిలో ఉన్నటువంటి చాలామంది ఆఫీసర్లు ఇంకా బీఆర్ఎస్ పార్టీకి వాళ్ళకి తొత్తులుగా పనిచేస్తున్నారని ఈడ కనబడ్డాడు దొంగ. కరెంటు ఆఫీస్లో పనిచేసేటోడు ప్లస్ ఆ దగ్గర పనిచేసేటువంటి తొత్తులు ఎవరైతే ఉన్నారో కావాలని ఎక్కువ రోజులకు బిల్లులు కొడితే మరి ఫ్రీ కరెంట్ ఎట్లా వస్తుందో చెప్పురు. రేవంత్ రెడ్డి గారు దృష్టి పెట్టాలి మీరు ఇస్తుంటే అన్నిటి వాటి మీద. పోనీ మీ మంత్రులతో ఆయన దృష్టి పెట్టిపోయారబ్బా. మీ అన్ని పనులు మీతో కావు మాకు తెలుసు. మీరు దృష్టి పెట్టలేని పొజిషన్లో మీ మంత్రివర్గం ఉన్నది కదా, వాళ్ళతో దృష్టి పెట్టిపోయారు. ఇలాంటి వాళ్ళని బర్తరఫ్ చేయరు ఇమీడియట్గా. వీళ్ళని రిజాయిండర్లు ఇచ్చేసి వీళ్ళకి, లేదంటే వీళ్ళకి డిస్మిస్ నోటీసులు ఇవ్వండి. కావాలని ఎక్కువ రోజులు కరెంటు బిల్లు కొడుతుంది. ఎందుకు ఇస్తలేరు మరి ఈ పని? చేయండి సార్. మీరు సమర్థవంతంగా ప్రజల్లో ఉండి ప్రజల కోసం ప్రజల వల్ల పాలన చేస్తా అని ప్రజలకి అంగీకారం ఉండేలా పాలన చేస్తా అన్నప్పుడు ఇట్లాంటి వాళ్ళని తీసేయండి. ప్రజలు కూడా ఆనందిస్తారు సార్.